హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి గైస్. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి పేటిఎం కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది అనమాట. 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మినిమం అర్హత వచ్చేసరికి 10th అనేసి చెప్పడం జరుగుతుంది. నెలకు జీతం 28,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు. అలాగే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక ఇంటర్వ్యూ అనేది మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. సో చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క పేటిఎం కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు మిస్ కావద్దు. అలాగే మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు కూడా నా నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు వెంటనే చూడొచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి పేటిఎం కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో ఉత్పత్తి విశ్లేషణలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంటర్న్ రీఛార్జ్లు, యూటిలిటీస్ అనేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే ఇది ఇంగ్లీష్లో మీకైతే ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంగ్లీష్లో మీకు ట్రాన్స్లేట్ చేసి సో మీకైతే ఈ యొక్క జాబ్ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ప్రోడక్ట్ అనాలిసిస్టిక్ అనమాట. సో ఇంటర్నల్స్ రీఛార్జ్ అండ్ యూటిలిటీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే నోయిడా ఉత్తరప్రదేశ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రోడక్ట్ రీఛార్జ్ యూటిలిటీస్ ఇంటర్నెట్ హైబ్రిడ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. అప్లై ఫర్ దిస్ జాబ్. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది, కాబట్టి సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీకు ఎలా అప్లై చేయాలనేది కూడా తెలపడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఇక్కడ ఇంకోటి మీకు ఒకటి మెన్షన్ చేస్తాను. ప్రోడక్ట్ అనలిటిక్స్ అంటే మీకు పేటిఎంలో ఏ ఏ ప్రోడక్ట్స్ ఉంటాయో, ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయో, అంటే ఎటువంటి వాటి గురించి దీంట్లో మెన్షన్ చేసి ఉంటారో అటువంటి వాటి గురించి మీరైతే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట. సో అదే ప్రోడక్ట్ అనలిటిక్స్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి అర్థం చేసుకోండి. టైటిల్ వచ్చేసరికి మనకి ప్రోడక్ట్ అనలిసిస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్స్ రీఛార్జెస్ అలాగే యూటిలిటీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే రీఛార్జ్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలిసే ఉండాలి. పేటిఎం ద్వారా ఎలా రీఛార్జ్ చేయాలి ఇదంతా కూడా. సో ఇక్కడ చూడండి, అబౌట్ అస్ అనేసి ఇవ్వడం జరిగింది. బయట నుంచి నాయిస్ కానీ వస్తే మీరైతే అటువంటి వాటిని ఇగ్నోర్ చేసి దీని మ్యాటర్ అనేది మీరైతే గమనించగలరని నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు పేటిఎం ఈజ్ ఇండియా ఈజ్ లీడింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ. అంటే ఇది పేటిఎం అనేది ఇండియాలో ది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ, వన్ ఆఫ్ ద కంపెనీ అనేసి చెప్పడం జరిగింది. ఓకేనా, లీడింగ్. సో దట్ ఆఫర్స్ ఫుల్ స్టాక్ పేమెంట్స్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ టు కన్జ్యూమర్స్. ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు ఫుల్ స్టాక్ పేమెంట్స్ కానీ, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కానీ అటువంటి వారికి మీరైతే ఆఫర్స్ చేసే విధంగా అయితే ఉండాలి. సో ఆఫ్లైన్ మెర్చెంటైజ్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆఫ్లైన్ మెర్చెంటైజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటికి కూడా మీరు మెన్షన్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ది కంపెనీ ఈస్ ఆన్ ఏ మిషన్ టు ద బ్రింగ్ ఆఫ్ ఏ బిలియన్ ఇండియన్స్ ఇంటూ ద మెయిన్ స్ట్రీమ్ ఎకనామీకి త్రూ పేమెంట్స్. సో ఎవరైతే ఎక్కువ పేమెంట్స్ చేస్తున్నారో అటువంటి వారికి మీరు ఈ కంపెనీ ద్వారా హెల్ప్ చేసే విధంగా అయితే చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కామర్స్, బ్యాంకింగ్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ ఇన్వెస్టర్స్, అలాగే ఇంక్లూడింగ్ సాఫ్ట్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్, అలాగే ఏజిహెచ్ హోల్డింగ్స్, అలాగే ఎలివేషన్ క్యాపిటల్, అలాగే బ్రిక్సేరీ హాత్వే,
టీ రో ప్రైస్ అండ్ డిస్కవరీ క్యాపిటల్ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ అయ్యి దీంట్లో ఉన్నాయి అనమాట. ఓకేనా, సో ఇన్వెస్ట్ చేసాను అనమాట. సో అబౌట్ దిస్ రోల్ అనమాట. సో మీ రోల్ ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఏ సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్ విత్ ఇన్ ద ప్రోడక్ట్ టీమ్. సో మీరైతే ప్రోడక్ట్ టీమ్ లీడర్గా వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. సో వీఆర్ లుకింగ్ ఫర్ సెల్ఫ్ మోటివేటెడ్ ఇండివిజువల్ విత్ ఇన్ ద ప్రోడక్ట్ టీమ్ who should be responsible for data extraction, అలాగే బేసిక్ అనాలిసిస్, సపోర్ట్ ఎగ్జిటింగ్ ప్రొడక్ట్ అనలిస్టిక్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా అలాగే బేసిక్ అనాలిసిస్ చేసే విధంగా ఉంటారో అటువంటి వారికి ఇదైతే బెస్ట్ జాబ్ అనేసి చెప్పవచ్చు. సో డేటా ఎక్స్టెన్షన్స్ అనేది చేయాలన్నమాట. సో ప్రొడక్ట్ అనలిసిస్ టీంలో మీరైతే చేయవలసి ఉంటుంది. అయితే మీకు రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, బేసిక్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అనేది తెలియాలన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ ఎక్సెల్ నాలెడ్జ్ అనమాట. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మినిమం 10th అనేసి అన్నాను. 10th పాస్ అయినా, సో 12th పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో మీకైతే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఎంఎక్స్ ఎక్సెల్ అనేది మీకైతే రావాలన్నమాట. సో అది కూడా అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనమాట. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఎంఎస్ ఎక్సెల్ వస్తే సరిపోతుంది అనమాట. సో షుడ్ బి ఏబుల్ టు కాంపిటేటివ్ అనాలిసిస్. సో మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇతరులతో పోటీ పడే తత్వం అనేది కూడా మీకు ఉండాలన్నమాట. షుడ్ బి ఏబుల్ టు ప్రజెంట్ బేసిక్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా గ్యాదర్ చేసి మీరు అటువంటి వాటిని కూడా క్యాప్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి వై జాయిన్ అస్, మీరు మాతో ఎందుకు చేరాలి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. విత్ ఎనేబుల్ 400 MN రిజిస్టర్డ్ యూజర్స్. ఈ యొక్క యాప్లో 400 MN అంటే 400 మిలియన్ పీపుల్స్ అయితే రిజిస్టర్ అయ్యి ఉన్నారు. సో 21 మిలియన్స్ మర్చెంటస్ అంటే 21 మిలియన్స్ అయితే మర్చెంటస్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ డెప్త్ ఆఫ్ డేటా ఇన్ అవర్ ఎకో సిస్టమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వీఆర్ ఇన్ ఏ యూనిక్ పొజిషన్ టు డెమోక్రటైజ్ క్రెడిట్ ఫర్ డిసర్వింగ్ కన్జ్యూమర్స్ అండ్ మర్చెంటస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బ్రాండింగ్ రైస్ టు హ్యావ్ ప్లేడ్ ఏ pivotal role in the building the largest leading product in the country. సో ఇదైతే మంచి లార్జెస్ట్, ఇండియాలోనే పెద్ద కంట్రీలో లార్జెస్ట్ లీడింగ్ ప్రోడక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బిల్డింగ్ ద లార్జెస్ట్ లీడింగ్ ప్రోడక్ట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ ఫన్ ఎనర్జెటిక్ అండ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎన్వైరన్మెంట్ దట్ ఎనేబుల్స్ యూ టు అచీవ్ యువర్ బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఇన్ యువర్ కెరీర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇంక్లూడింగ్ అయ్యి ఉంటారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంపెన్సేషన్ వచ్చేసరికి ఇఫ్ యూ ఆర్ ద రైట్ ఫిట్ అనుకుంటే, మీరే ఈ జాబ్కి రైట్ ఫిట్ అనుకుంటే, వి బిలీవ్ ఇన్ క్రియేటింగ్ వెల్త్ యూ అనేసి, అంటే దీంట్లో జాయిన్ అవ్వచ్చు అనేసి వీళ్ళర్థం అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఒక్కొక్క విశ్లేషణకుడు, ఇంటర్నెట్ ఛార్జీలు అనేసి, యూటిలిటీస్ అనేసి. సో నోయిడా ఉత్తరప్రదేశ్, అలాగే ఒక్కొక్క రీఛార్జీలు, అలాగే యూటిలిటీస్, ఇంటర్నెట్ హైబ్రిడ్ అనేసి మీ దరఖాస్తుని సమర్పించండి అనేసి ఇవ్వడం జరిగింది. రెజ్యూమ్, మీ యొక్క CV అనేది ఇక్కడ అప్లై చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ యొక్క పూర్తి పేరు, మీ రెజ్యూమ్ కూడా ఇవ్వండి ఇక్కడ డాక్యుమెంట్ రూపంలో. మీ యొక్క పూర్తి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, ప్రస్తుతం ఉంటున్న స్థలము, అలాగే ప్రస్తుతం కంపెనీ, అలాగే మీకు ఏమైనా లింకులు ఉంటే లింక్డ్ఇన్ కానీ, గితప్ కానీ, ఇతర వెబ్సైట్లు ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అదనపు సమాచారం అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసి ఇక్కడ డైరెక్ట్గా దరఖాస్తుని సమర్పించండి అంటే సబ్మిట్ చేయండి అని అర్థం అనమాట. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వాళ్ళకి అప్లికేషన్ వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై కూడా రావడం జరుగుతుంది. సో అప్పటి వరకు వేచి చూడాలన్నమాట.
సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.